ఆయనకి తర్వాత తెలిసినట్టు, అంటే మనకలు అట్టడు అన్నమాట. ఏ శాస్త్రం చెప్తారు ఏమండి, ఏమనుకోరు కదా, మేము దూరం వెళ్తే కానీ ఆలోచన రాదంట. ఈ టైప్లో చేశాడో మరి ఏంటో నాకు తెలీదు. పెద్దలు అంటారు, దయచేసి క్షమించండి అలాగనందుకు. కనుక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి అతనికి సాటి అయిన సహాయమును చేయదునని అనుకున్నాను. అంటే ఇప్పుడు మరి రాజ్ కుమార్ గారికి ప్రశాంత్ని మరి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ముందు రాజ్ కుమార్ గారు, తర్వాతే ప్రశాంతి, అంతేగాని ముందు ప్రశాంతి తర్వాత రాజ్ కుమార్ కాదు. అదే వ్యవస్థ. దేవుడు ఆదాము తరువాత అతనికి గాఢమైన నిద్ర కలుగజేసి ఆ ఎముకను మాంసం నుండి, ఎముకను ఉంటుంది అక్కడ, ఎముక అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్, ఆ సాటిగా సహాయంగా చేయాలంటే, సాటి అంటే సమానం, నాట్ లోవర్ దాన్ ఆర్ నాట్ అబౌవ్, ఎక్కువ కాదు తక్కువ కాదు, సాటి అయినా సహాయమును చేయదునని అనుకుని అవ్వను వేరు చేసి ఆదాము ముందు నిలబెట్టాడు. ఆ మత్తు అది తగ్గిన తర్వాత మనకి ఆపరేషన్కి చేస్తూ ఉంటారు కదా, లేచిన తర్వాత అయ్యా ఈమెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. ఆదాముని అడిగాడు. అప్పుడు నరు నుంచి తీయబడింది కాబట్టినారే అని చెప్పాడు. ఈమెవరు అంటే సాటి అని సహాయం. అయితే మీకు తెలుసు, స్టోరీ అంతా తెలుసు, నేను చెప్పడం వేస్ట్ కూడా. అయితే అవ్వ దేవుని ఆజ్ఞను మీరినట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారకుడు అపవాదైనటువంటి సాతాను. ఏ ఫలాలైతే తినవద్దు అన్నాడో అవే తిన్నది. ఆమె ఇన్స్టిగేట్ చేయబడింది. ఆ సాతాను ఆమెని శోధించింది. ఆ పండ్లు నువ్వు తింటే దేవుళ్ళ ఉంటారు మీరు, అంచేత మిమ్మల్ని తినవద్దు చచ్చిపోతారని చెప్పాడు అని మోసకరమైన మాటలు చెప్పడం వల్ల ఆమె కొన్నింటిని తీసుకుని తిని ఆదాము ఒక్కడా తీసుకుని వచ్చాడు. ఆదాము ప్రశ్నించలేదు, వాట్ ఈజ్ దిస్ అని ప్రశ్నించలేదు. రాజుగారు మరి మీకు త్వరగా వివాహం చేసేయాలని మీ ఇద్దరికి ఉంటుంది, మీకే కదా వచ్చిన వారు అందరు కూడా త్వరగా పెళ్లి చేసేస్తే ఆ మిగతా కార్యక్రమాలను చూసుకుందామని ఉంటుంది. ఈయన ఎప్పుడు ముగింతాడా అని అందరూ చూస్తూ ఉన్నారు. మరి ఆ తెచ్చిన ఫలాల్ని తిన్నాడు. ప్రశ్నించినట్టుగా అక్కడ మనకెక్కడ బైబిల్లో లేదు. వై హ్యావ్ యూ డన్ దిస్, ఎందుకు చేసేవాళ్ళ అని అడగల. అంటే నీవు కూడా ఇప్పుడు ప్రశాంత్ని ఎలా ఆమెతో కాపురం చేయాలనేటువంటి విషయాన్ని అర్థమవడం కోసం చెప్తున్నాను. అంటే ఈ సందర్భంలో మీ ఉద్దేశం ఏంటంటారేమో, హౌ మచ్ డిడ్ యాడమ్ లవ్ ఈవ్, అవ్వని ఎంతగా ప్రేమించాడు అనేటువంటి సందర్భాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను. దీనికి సాదృశ్యంగా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హౌ జీసస్ క్రైస్ట్ లవ్డ్ ది చర్చ్, యేసుక్రీస్తు సంఘమును ఎంతగా ప్రేమించాడు అనేటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది ఎఫెసీ పత్రికలో చెప్తాడు కదా, అది ఎలా ఉండాలో చెప్పాడు, సంఘం ఎలా ఉండాలో చెప్పాడు. ఓ మడత కానీ కళంకం కానీ అలాంటిది మరి ఎట్టిది కూడా లేనటువంటిదే నిష్కల్మషంగా ఉండాలని చెప్పాడు. కనుక ఈ సంఘాన్ని ప్రేమించాలి అంటే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే ఆదాము ఎలా ప్రేమించాడు, ఎందుకు అవ్వ చెప్పినట్లుగా దీని అవ్వ చెప్పినట్టుగా ఉన్నాడు అనేది మీరు ఆలోచించారు ఎప్పుడైనా? సార్ మీరు ఏమైనా చెప్తారా? వై, ఎందుకలా? ఇంకేమైనా ఆప్షన్ ఏమైనా ఉందా యాడమ్కి? అక్కడ యాడమ్కి ఏమో ఆప్షన్ లేదు. వితౌట్ ఈవ్ దర్ ఈజ్ నో లైఫ్ టు హిమ్ ఎక్సెప్ట్ గాడ్. దేవుడు తప్ప ఇంకో దారేమీ లేదు. అక్కడ జంతువులు ఉన్నాయి, జంతువులతో ఆటలాడతాడో లేకపోతే కొంచెంసేపు అటు ఇటు తిరుగుతాడు, దోమలతోడికి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, అంతే తప్ప ఈ లంక అంతా తిరిగినట్టు కొంప అంతా తిరిగేసి వచ్చి కూర్చుంటాడు, ఇంకేం ఉండదు, లోన్లీ. సో నేను అనుకుంటున్నాను, ఐ థింక్ అవ్వ తప్ప ఇంకో ఆల్టరేషన్ ఆయనకి లేదు. సో అంచేత కాదు, హీ లవ్డ్ సో మచ్ హిజ్ వైఫ్ ఈవ్, ఎందుకంటే తన శరీరంలో సగం భాగమైనందువల్ల, హాఫ్ ఆఫ్ ది పార్ట్. అంచేత తన్ను వలె, అందుకే చెప్తాడు, ఏం చెప్తాడు, భార్యలను ఎలా ప్రేమించాలని, తన్ను వలె తన శరీరం వలె తన భార్యను ప్రేమించాలి. సో
అంటే తనను ప్రేమించుకునేవాడు తన భార్యని ఇబ్బంది పెట్టాడు, ఆమెను ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, కటాక్షిస్తాడు, సహనం చూపిస్తాడు. అపోస్తలుడైన పౌలు చెప్పారు. ఆ ప్రేమ అనేటువంటిది ఏంటన్నది కొన్ని పత్రిక 14వ అధ్యాయంలో చెప్పాడు. నేను ఏం చదవటానికి టైం ఎలాంటిది అనేటువంటిది అక్కడ డిఫైన్ చేశాడు, వివరించాడు పిల్లరా. కాబట్టి ప్రేమ ఎలాగా ఎంతకాలం ఉంటుంది అంటాడు, శాశ్వత కాలం ఉంటుంది, మనమే ఉండం. బట్ లవ్ రిమైన్స్. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, మనం ఉండం. కానీ అయితే మరి పరలోకంలో మరి ప్రేమ అక్కడ శాశ్వత కాలం ఉంటుంది. 3 ఉంటాయని చెప్పాడు, దాంట్లో ప్రేమయే శ్రేష్టమైనదని కూడా చెప్పు. కాబట్టి భార్యను భర్త ప్రేమించాలి. రెండవది నేను పాపకు చెప్తాను, అంటే ఇంతవరకు చెప్పలేదండి మీరు ఎక్కడంటే చాలా పెళ్ళిళ్ళు చేసాం, ఉండాలని వాక్యం చెప్తాను. వీ మస్ట్ సబ్మిట్, వైఫ్స్ మస్ట్ సబ్మిట్ దెమ్సెల్వ్స్ టు దైర్ హస్బెండ్స్. వారి భర్తలకు లోబడి ఉండాలని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా వాక్యం ద్వారా మనం తెలియజేయబడతా ఉంది ప్రియుల. కాబట్టి ఆయనకు లోబడి ఉండాలనేటువంటిది కండిషన్. అమ్మ ప్రశాంతి, వన్స్ అగైన్ ఐ టెల్ యూ. కాబట్టి అలాగే రాజుగారికి నేను మళ్ళా చెప్పేది ఏంటంటే, యూ మస్ట్ లవ్ యువర్ వైఫ్ మోర్ దాన్ ఎనీవన్. అని నీకంటే కూడా ఎక్కువగా ఆమెని ప్రేమించవలసి ఉంటుంది. నిన్ను నువ్వు ప్రేమించుకో, లవ్ యువర్ నైబర్స్ అని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు. సో ఎనీథింగ్ హ్యాస్ వాజ్ రాంగ్ విత్ ఎనీబడి, ఏదర్ విత్ ది వైఫ్ ఆర్ ది హస్బెండ్. పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వారి జీవితకాలంలో వచ్చేటువంటి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి పరిష్కరించుకోవాలంటే ఒకరినొకరు క్షమించేటువంటి మనసును కలిగి ఉండాలి. క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే ప్రేమ కలిగి ఉంటే వస్తుంది. కాబట్టి ప్రేమ మరి శాశ్వత కాలంగా ఉండేలాగా మనం కూడా సహకరించి దాని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. మరి దేవుడు గురించి కూడా నేను చెప్తాను. హౌ మచ్ టు గాడ్ లవ్, లోకమును ఎంత ప్రేమించాడని ఉందండి అయ్యా, పెళ్ళికుమారు గారు చెప్తారా? హౌ మచ్ టు గాడ్ లవ్ ది వరల్డ్. వరల్డ్ అంటే ఇది కాదు, ఈ లంక కాదు, లేకపోతే ఏ పట్టణం కాదు, నగరాలు కాదు. వరల్డ్ అంటే మనమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, హౌ మచ్, దిస్ మచ్ తెలుసులేదు మరి, అంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు అంటే అండ్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్. మా చెప్పలేనంతగా ప్రేమించాడు అని అక్కడ చెప్పడింది. ఆ ప్రేమ అగాపే అంటారు దాన్ని గ్రీక్ భాషలో, అగాపే లవ్. ఆ ప్రేమ చేత, శాశ్వతమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమించింది ఎందుకనే మనం కూడా మన వారిని ప్రేమించవలసిన బద్దులై ఉన్నాం. అలాగే సహోదరుల విషయంలో కూడా చెప్పాడు కదా, మరి బాల్యం నుంచి తల్లిగా అబ్బాయిని పుట్టిన దాని నుంచి వాళ్ళు ఎత్తుకున్నారు, కానీ అసలుగా మనల్ని మోసేవాడు మన దేవుడు. మరి మళ్ళా మనం సంతానాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి వారంగా ఉండి మనం పిల్లలకు అంటున్నాం. ఈ విధి ఆయన వచ్చే పర్యంతమో, రక్షకుడు వచ్చే పర్యంతమో జరుగుతుంది. ఇదిగో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారందరూ కూడా థ్యాంక్ యూ, వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు బి కాల్డ్ హియర్, టు బి ఇన్వైటెడ్ హియర్ అని చేత మరి దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క విధిని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి మనం ప్రేమించిన దేవుడు ఎంతవరకు మనం కాచి కాపాడే రీతిని బట్టి ఈ వివాహమునకు మనం ఆహ్వానం వేగమే దిగని